దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కవితపై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న 23 మందిపై ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, ఛార్జ్ షీట్ లో అవే లోపాలు ఉన్నాయని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులను జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. आज सबसे पहले तो मैं बता दूं, आज दिल्ली एक्साइज केस के ऊपर फ्रेमिंग ऑफ चार्ज के ऊपर जजमेंट आना था और ऑनरेबल कोर्ट ने आज सारे ही एक्यूज को डिस्चार्ज कर दिया इस ग्राउंड पे कि सीबीआई की इन्वेस्टिगेशन ठीक नहीं है, कोई भी मटेरियल नहीं है, कोई भी कोजेंट एविडेंस नहीं है जिस पे चार्ज फ्रेम किया जा सकता है. मैंने इस केस में के कविता जी और अरुण पिल्लई को रिप्रेजेंट किया और दोनों को डिस्चार्ज कर दिया गया. साउथ लॉबी के वर्ड पे ही कोर्ट ने और जज साहब ने बहुत ऑब्जेक्शन किया कि ये वर्ड आया कहां से और किस तरह से ऐसे कंट्री को डिवाइड करने वाला वर्ड इस्तेमाल किया गया है. और कोई भी एविडेंस ना के कविता जी के खिलाफ और ना ही अरुण पिल्लई एक्यूज के खिलाफ एविडेंस नहीं लाए और आगे नहीं आएगा. ఎట్టకేలకు లిక్కర్ స్కామ్ లో క్లీన్ చీట్ నిచ్చింది తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. రైట్ చందు, ఎలా చూడొచ్చు, ఒక కేసీఆర్ బిడ్డగా, ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నాపై మా నాన్నని ఏం చేయలేకనే కావాలని ఇలా కేసులు పెట్టారని కవిత చాలా సందర్భాల్లో చెప్పింది. ఇప్పుడు ఎలా చూడొచ్చు అంటారు? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ కూడా ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటి కోర్టు తోసిపుచ్చింది. ముఖ్యంగా ఈ కేసులో ఆమె పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. కవితతో పాటు కేసుల్లో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనోజ్ సిసోడియాతో పాటు 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా ఛార్జ్ షీట్ లో కూడా అనేక లోపాలున్నాయని కోర్టు స్పష్టమైతే చేసింది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్ల పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు కూడా వెళ్లి బెయిల్ పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసు కొట్టివేయడంతో కవితతో పాటు అటు జాగృతికి సంబంధించిన నేతలతో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2021-22 సంవత్సరానికి ఢిల్లీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ఇందులో కొన్ని అక్రమాలు జరిగాయని కూడా ఆరోపణలు రావడంతో వివాదం మొదలైంది. ముఖ్యంగా 2022 జూలైలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సత్యనారాయణ మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు లైసెన్స్ ఫీజు మాఫీ చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల నష్టం వాటిల్లిందని అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ కూడా నివేదిక ఇచ్చారు. మద్యం వ్యాపారులకు మేలు చేసే పాలసీని రూపొందించారు. దానికి ప్రతిఫలంగా ఆప్ నాయకులకు కోట్ల రూపాయల ముడుపులు అందాయనే అభియోగంతోనే ముఖ్యంగా కవితను ఆనాడు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా సౌత్ గ్రూప్ పేరుతో కొందరు వ్యాపారులు కవిత కలిసి రాజకీయ నాయకులు ఇందులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 100 కోట్ల వరకు ముడుపులు చెల్లించారని కూడా సిబిఐ అప్పుడు దర్యాప్తులో చేర్చి నిందితులపై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. ఈ క్రమంలోనే అప్పట్లో ఆప్ మంత్రి మనీష్ సిసోడియా, అదేవిధంగా కవిత, సీఎం హోదాలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ సిబిఐ అరెస్ట్ చేసింది. అనంతరం వారందరూ కూడా బెయిల్ పై ఒక్కరు కూడా విడుదలయ్యారు. ఇవాళ ఈ కేసుపై తుది విచారణ చేపట్టి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కవితతో సహా మొత్తం 23 మంది నిర్దోషులుగా ప్రకటిస్తూ క్లీన్ చిట్ కూడా ఇచ్చింది. మొత్తంగా చూసినట్టయితే సుదీర్ఘ విరామం తర్వాత కవితకైతే క్లీన్ చిట్ రావడం పట్ల తెలంగాణ జాగృతి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే త్వరలోనే కవిత కూడా పార్టీ
పెట్టబోతున్న నేపథ్యంలో ఆమెపై ఉన్న మార్గాన్ని అయితే తొలగించుకున్నట్లే అని కూడా జాగృతి నేతలు భావిస్తున్నారు. యమున. రైట్, థ్యాంక్ యూ చందు.